హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే జోహో కార్పొరేషన్స్తో టైప్ అయ్యి కొన్ని యాప్స్ని అయితే లాంచ్ చేశాయి. అవేంటో కాదు, వాట్సాప్కి అయితే యారటై అండ్ క్రోమ్కి అయితే ఊలా అనమాట. యూలా అనుకుంటున్నా. సో ఎందుకు ఇవి మనం డౌన్లోడ్ చేసుకొని వాడాలంటే, ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ యుఎస్ఏ, జర్మనీ అండ్ చైనా. జపాన్ని క్రాస్ చేసి మనం 4th పొజిషన్లోకి వెళ్ళాం. కానీ మనకి మన ఓన్ యాప్స్ అనేవి లేవు. అర్థమైందా? ఉంటే యుఎస్ బేస్డ్ యాప్స్ ఉంటాయి, లేదంటే చైనా బేస్డ్ యాప్స్ ఉంటాయి. కానీ మన ఇండియాకంటూ ఇంత పెద్ద ఎకానమీ, ఇంత పెద్ద జనాభా ఉన్న ఒక దేశంలో మనకి ఓన్ యాప్స్ అనేవి లేవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ట్విట్టర్కి కూ అనే యాప్ ఇండియా లాంచ్ చేసింది. అది చాలా రోజులు లాసెస్లోనే నడిచింది. బట్ మన ఇండియన్స్ ఎవరు వాడకపోవడంతో దాన్ని ఇంకా డిస్కంటిన్యూ చేసేసారనమాట. ఈసారి అలా కానివ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే, మన డేటా అనేది ప్రజెంట్ మన ఇండియన్ డేటాబేసెస్లో లేదు. మీరు వాడే వాట్సాప్ కావచ్చు, ఈ మెటా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్, స్నాప్చాట్, వీటిలో మీరు పోస్ట్ చేసే ఫొటోస్ కానీ, పోస్టులు కానీ, మెసేజెస్ కానీ, ఈ డేటా అంతా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. కానీ వాళ్ళకి కావాలంటే దీన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే అవి మన కంట్రీ యాప్స్ కావు. అర్థమవుతుందా? అవి వేరే కంట్రీ యాప్స్. సో అది ఎప్పటికైనా మనకి డేంజరే. మన డేటాబేస్ ఎప్పుడన్నా కూడా మన దగ్గర ఉంటే అది సేఫ్. సో అందుకని మనం ఈ యాప్స్ అన్నిటినీ ఎంకరేజ్ చేయాలి. ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్తో ముందుకు వచ్చిన ఈ యాప్స్ అన్నిటినీ మనం వాడాలన్నమాట. ఓకే, మేబీ స్టార్టింగ్లో కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు. బట్ మనం వాడే కొద్దీ ఎప్పుడన్నా కూడా బిజినెస్ ఉంటేనే కదా అది అప్గ్రేడ్ అయ్యేది. సో ఇవి వాడే కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక స్టెప్ ముందుకు తీసుకొని అయితే ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాడదాం. నేనైతే ఈ క్రోమ్, ఈ బ్రౌజర్, ఊలా బ్రౌజర్ని అండ్ వాట్సాప్లో అటై అప్లికేషన్ ఏదైతే ఉందో రెండింటిని ఇన్స్టాల్ చేసుకొని ఒక 2-3 డేస్ నుంచి అయితే వాడుతూ ఉన్నా. నిజం చెప్తున్నాను గైస్, ఈ ఊలా అండ్ అటై ఈ యాప్స్ ఏవైతే అవుట్పుట్ ఉందో చాలా క్వాలిటీగా ఉంది. లిటరలీ ఈ ఊలా అనే యాప్లో ఒక్క యాడ్ కనిపించలేదు నాకు. లైక్ మన పేజ్ యాప్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అక్కడెక్కడ కానీ ఒక యాడ్స్ కానీ మెసేజింగ్స్ ఏం కనిపించలేదు. లైక్ మనం చాట్ జీపీటీ ఇలా ఓపెన్ చేయగానే మనకి జస్ట్ సెర్చ్ బార్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారని చెప్పొచ్చు మనం. ఖచ్చితంగా మీరైతే ఈ అటై అనే యాప్ అండ్ ఊలా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గైస్. మన ఇండియన్ యాప్స్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా? ఎప్పటికన్నా మన ఇండియాకి మన ఓన్ యాప్స్ అనే ఉండాలి. ఎప్పుడు అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడమేనా చెప్పండి? ఎప్పుడు అదర్ కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. అట్లీస్ట్ ఇప్పటికైనా మారి మనకి ఇండియన్ బేస్డ్ యాప్స్ అనేవి వచ్చాయి. ఇవి మనం లైక్ మనం వీటి మీద డిపెండ్ అవ్వాలన్నమాట. ఈ అదర్ కంట్రీ యాప్స్, వాట్సాప్ కానీ, స్నాప్చాట్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ యాప్స్ మీద కాకుండా మనకంటూ ఓన్గా యాప్స్ ఉంటే అది మనకే సేఫ్. లైక్ ఇప్పుడు చైనాని తీసుకోండి. చైనాలో వేరే కంట్రీ యాప్స్ అన్నీ బ్యాన్. అర్థమైందా? వాళ్ళకంటూ కొన్ని యాప్స్ ఉంటాయి. ఈవెన్ యూట్యూబ్కి కూడా వాళ్ళ కంట్రీ యాప్స్నే వాడతారు వాళ్ళు. అంత పేట్రియాటిక్గా, అంటే లైక్ యాప్స్ వాడితే పేట్రియాటిజం అని మీరు అనొచ్చు. లైక్ వాళ్ళు వాళ్ళ కంట్రీ యాప్స్ని కానీ ఇవన్నీ ఎక్కువ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పటికన్నా ఇండివిజువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంట్రీ అన్న తర్వాత. సో దీన్ని మనం చైనాని చూసి నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా మీరు అందరూ ఈ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని వాడుతూ ఉండండి. అంటే డైరెక్ట్గా పక్కన పెట్టండి అని నేను చెప్పను. ఇవి కూడా వాడుతూ ఉండండి. లైక్ సెకండ్ యాప్స్ లాగా వాడుతూ ఉండండి. అండ్ ఒక టైం అంటూ వస్తుంది, అప్పుడు కంప్లీట్గా మనం స్విచ్ అయిపోదాం ఈ యాప్స్కి, మన ఇండియన్ యాప్స్కి. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. అండ్ లాస్ట్లో నాకు ఒక చిన్న చేంజ్ చేసుంటే బాగుండు అనిపించింది. అదేంటంటే, ఇప్పుడు ఈ వాట్సాప్ కానీ అండ్ ఈ క్రోమ్ ఏదైతే ఉందో వీటిని బ్యాన్ చేసి ఈ కొత్త ఇండియన్ యాప్స్ని లాంచ్ చేసుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యిండు ఈ ఇండియన్ యాప్స్ అనేవి.
బట్ వీళ్ళు ఇలా బ్యాన్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం అవే వాడతారు వీళ్ళు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవి వాడి సడన్గా ఇటు సైడ్ స్విచ్ అవ్వాలంటే ఎవరికైనా కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. సో నాకైతే ఈ ఒక్క పాయింట్ అనిపించింది, లైక్ ఇప్పుడు కరెంట్లీ ఎగ్జిస్టింగ్ ఉండే ఈ యూఎస్ బేస్డ్ యాప్స్ అన్ని బ్యాన్ చేసేసి ఇండియాలో ఇండియన్ బేస్డ్ యాప్స్ తీసుకొచ్చుంటే నాకు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇది ఇంకా కోర్లోకి వెళ్ళుందని నాకు అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. చాలామంది గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 100 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం.